ని నాన్ స్టాప్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. ఉల్లికవును వేసుకొని గిల్లిక జాలాడుకుంటూ పళ్ళు బయట పెట్టినవే ఓ బేబీ మా 10th క్లాస్ బెంచ్ మేట్ గులాబీ. ఏంటి సిస్టర్ హాస్పిటల్ చాలా బిజీగా ఉంది, ఏంటి విశేషం? 1+1 ఆఫర్ నడుస్తుంది. అంటే ఒక రోగానికి ఇంకో ట్రీట్మెంట్ ఫ్రీ. ఒక రోగానికి ఇంకో ట్రీట్మెంట్ ఫ్రీ? చెప్పరేంటి మేడం మీరు? ఏం చేస్తున్నారా? అంటే నాకు ఒకే ప్రాబ్లం వచ్చాను, కుట్లు ఎంచుకుంటాను ఫ్రీ కదా. ఏంటండి ఎంత లైన్ ఉంది? డాక్టర్ ఎంత ఫేమసా? మా డాక్టర్ మామూలు ఫేమస్ కాదు, చెయ్యి చేశానంటే ఎవరైనా తగ్గిపోతా అంటున్నా. తగ్గిపోద్దా? దానికి అంత ఫేమస్ అయిపోతారా? నీకు కూడా తెలుసా? ఏంటి? మా మామ నెల రోజుల నుంచి తగ్గుతుంది. ఓకే. రాత్రి తీసుకొచ్చిన హాస్పిటల్ కి ఒక్క టాబ్లెట్ వేసి అంతే, ఉదయం నుంచి తగ్గట్లే, కోమలకి వెళ్ళిపోయింది. ఇంకో విషయం తెలుసా నీకు? ఏంటి? రష్మిని చూసావా? రష్మికి 1 year బ్యాక్ ఫుల్ వైట్ హెయిర్, ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంది, చూడు మొత్తం ఏమైందో బ్లాక్ హెయిర్. అరే ఏం ట్రీట్మెంట్ వేశారు సార్? పెయింట్ వేశారు. ఏంటి పెయింట్? అది విగ్ అనుకున్నావేంటి? విగ్ అనుకున్నా. విగ్గే పెయింట్ వేశారు. ఓ విగ్గేనా? ఆపండి మీ సోది నా మీద. ఏమండే ఈ డాక్టర్ ఇంకా రాలేదు, ఎంతమంది పేషెంట్లు వెయిట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? లోపల ఆపరేషన్ చేసుకుంటున్నాడు. ఆపరేషన్ చేసుకోవడం ఏంటండి? అంటే ఆయనకు పిల్లలు పుట్టలేదు కదా, ప్రాబ్లం ఏంటని చెక్ చేసుకుంటున్నాడు. వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చుగా. వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈయనకు మ్యాటర్ లేని సంగతి తెలిసిపోతుంది కదా వాళ్ళకి. ఓహో అందుకేనా? త్వరగా పిల్లండి. డాక్టర్ ఎందుకు అంత ఆవేశం? జరగమంటున్నాడు. నర్స్ ఆగమని చెప్పు. అడే రండి. డాక్టర్ గారు ఏంటి ఎడి జరగమంటారు? అర్థం కావట్లా. ఈయనకు వీక్నెస్ అది. ఓ ఇలా అంటే వీక్నెస్. ఇప్పుడే చూసా, ఇంకా ముందు ముందు చాలా చూస్తావు. ఏంటి సార్ ప్రాబ్లం? ఇప్పుడు బాగా ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయిందా? చెప్పేసా? అంటే కడుపులో దాచుకోలేను. ఎవరికి తెలియకూడదని చెప్పా కదా, నాకు నేను చేసుకున్నాను. పర్లేదు సార్, నేను హెల్ప్ చేస్తాలే. ఏంటిది? నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, చూపించుకుంటాను. డాక్టర్ ప్రాబ్లం ఏంటి? మోకాలు నొప్పులు డాక్టర్. ఎప్పటి నుంచి? సంవత్సరం నుంచి. ఇది వాడు నొప్పులు తగ్గిపోతాయి. ఏం డాక్టర్? వీల్ చైర్. వీల్ చైర్ ఏంటి డాక్టర్? నడుతున్న నొప్పులు వస్తున్నా కదా, వస్తున్నాయి. వీల్ చైర్ లో కూర్చొని నొప్పులు రావు. నెక్స్ట్ డాక్టర్ గారండి, చాలా థ్యాంక్ యూ సార్. మీరు చాలా హ్యాపీగా ఉన్నాం సార్ మీ దయ వల్ల. ఇవ్వండి సార్ 500 రూపాయలు. థ్యాంక్ యూ. మళ్ళీ ఎప్పుడైనా రండి. ఓకే సార్. ఓకే బాయ్. ఏంటి సార్ డిశ్చార్జ్ అయిపోతున్నారా? డిశ్చార్జ్ కాదు, రూమ్ ఖాళీ చేస్తాడు. రూమ్ ఖాళీ చేయడం ఏంటి సార్? మన హాస్పిటల్ కమ్ లాడ్జ్. హాస్పిటల్ కమ్ లాడ్జా? మరి బయటకి వెళ్తే రైడింగ్ లో ఉంది కదా, అందుకే ఇక్కడ రూమ్లు ఖాళీ ఉన్నాయి, పేషెంట్లు ఇక్కడ వాడేస్తున్నారు అనమాట. గంటకి ఎంత తీసుకుంటారు సార్? 500. మంత్లీ పాస్ ఏమైనా ఉందా మన దగ్గర? నీకు మంత్లీ సరిపోదురా, లైఫ్ టైం సరిపోద్ది నీకు. అంటే 1 year కి ఏదైనా పాస్ అంటే లైఫ్ మెంబర్షిప్ తీసుకోవాలి. దరిద్రుడా. నెక్స్ట్ డాక్టర్ గారు, నేను ఎలాగైనా సరే సన్నగా అయిపోవాలి. ఇప్పుడు ఎంత ఉన్నావు వెయిట్? 85. 85. ఎంత తగ్గాలి? 50. 50. ఇదిగో ఈ హాస్పిటల్ వెళ్ళి తగ్గిపోద్ది. ఏంటి సార్ ఇది? వేరే హాస్పిటల్ నాకన్నా బాగా చూస్తారు వాళ్ళు, అక్కడికి వెళ్ళి తగ్గిపోయిందిరా ఇక్కడ రా. ఓకేనా? వెళ్ళు. ఫీజు ఎదురా? అక్కడ ఇస్తా. నెక్స్ట్. ఇదిగోండి సార్ 2 రూపాయలు. థ్యాంక్ యూ. 2 రూపాయలు రా. టాయిలెట్ 2 రూపాయలు కదా? టాయిలెట్ కాదు, బాత్రూమ్ వెళ్ళి నువ్వు 5 రూపాయలు. నువ్వు టాయిలెట్ కి 2 రూపాయలే. నువ్వు బాత్రూమ్ వెళ్ళి నువ్వు 2 రూపాయలు టాయిలెట్ అంటారే డాక్టర్? లోపల సులభ కాంప్లెక్స్ వాడుతున్నా కదా మనం. సులభ కాంప్లెక్సా? ఏంటి? హాస్పిటల్ కమ్మ, లాడ్జ్ కమ్మ, సులభ కాంప్లెక్స్. సులభ కాంప్లెక్స్ మరి నేను బాత్రూమ్ వెళ్ళి మీకు ఎలా తెలుసు? లోపల సీసీ కెమెరా పెట్టగా. తీసుకెళ్ళి పెట్టవా? డాక్టర్ ఏమైంది? నెక్స్ట్. డాక్టర్ ఏంటి? హెయిర్ ఫాల్ సార్. హెయిర్ ఫాల్ ఎక్కడ అవుతుంది? ఎక్కడ హెయిర్ ఫాల్ సార్? ఇది వాడు తగ్గిపోద్ది. తగ్గిపోదు సార్? నీకు మెడిసిన్ రా, మెడిసిన్ వేసుకోవాలి. సారీ సార్, మెడిసిన్ సార్. ఇప్పుడు రాయండి సార్. ఇదిగో ఏంటి సార్ ఇది? మెడిసిన్. ఎలా వాడాలి? పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం భోజనం చేసిన తర్వాత చేతులు కడిగేసుకో. భోజనం చేస్తే చీలే కడుక్కుంటాం కదా సార్? నువ్వు చేతులు కడుక్కోక కరెక్ట్ గా హెయిర్ పెట్టుకుని ఆయిల్ పెట్టుకుని మొత్తం పొల్లి టైప్ మొత్తం హెయిర్ ఫాల్ అయిపోతుంది అనమాట. ఓకే సార్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? నాకు సార్ ప్రాబ్లం ఏంటిది? ఏం లేదు సార్, నేను నైట్ మా ఇంట్లో పడుకుంటున్నా సార్. పొద్దున్న లేదు సార్, ఇంకెవరి ఇంట్లో ఉంటున్నా సార్. మనకి మ్యాటర్ ఏంటో అర్థం కావట్లేదు సార్. దీని ప్రాబ్లం అంటున్నా. ఏంటి సార్ మరి? కోరికలు అంటారు.
ఈ కోరికలు ఎలా తగ్గిపోతాయి సార్? పెళ్లి చేసుకుంటే తగ్గిపోతారా? పెళ్లి చేసుకుంటే తగ్గిపోతాయి సార్? పెళ్లి చేసుకుంటే తగ్గడం ఏంట్రా, మొత్తం అదిగో ఇలా అణిగిపోతాయి. మీకెలా తెలుసు సార్? ఎక్స్పీరియన్స్. చేసుకుంటా సార్, చేసుకో. చేసుకుంటా. నెక్స్ట్. మా ఫ్రెండ్కి మీ ఫ్రెండ్కి పోయింది సార్. ఏంటిది? మా ఫ్రెండ్కి ఆ, పోయింది సార్. అది ఏం పోయిందిరా? అదే సార్ మా ఫ్రెండ్కి పోయింది సార్ అంటున్నా. చంపే వాడిని. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటిది? నాకు బాగా అందం ఎక్కువైపోయింది సార్, నేను కొంచెం తగ్గాలి. జోక్ ఆఫ్ ద డే. అందం ఎక్కువైపోయిందంటే ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి? అందం బాగా ఎక్కువైపోయింది, కొంచెం తగ్గాలి సార్. అందరూ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అంటున్నారు సార్. ఏంటి సార్ కొంతమంది షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా అన్నారు సార్. నాగబాబు గారు ఏంటిది? ఆపరేషన్ పడుతుంది సార్ ఆపరేషన్ చేస్తే అందం తగ్గిద్ది కదా సార్, ఎందుకంటే అందరూ ఫీల్ అవుతున్నారు సార్ నా అందం చూసి. కరెక్ట్ చెప్పు, కరెక్ట్ చెప్పు. సార్ సార్ సార్, సార్ నాకు కొంచెం అందం వస్తే చాలు సార్. ఇది కరెక్ట్. అందానికి నీ పేరుకి కొంచెం గ్యాప్ ఉంచరా. ఏమో సార్ జనాలు మన వెనకతలు పడుతున్నారు ఎందుకు? ఓకే ఓకే ఓకే. ఇట్రా అడ్డంగా ఉండు. ఏయ్, చూసుకో సార్ ఇప్పుడు నిజంగా అందంగా లేనా సార్? చూసుకో. అయినా అందంగా కనబడుతున్నా సార్ ఏంటి? ఆ కంటెంపరం చేసుకో. చంపే. నాకు కూడా ఒకటి ఇస్తే నేను కూడా కొడతా. అందగాడంట, అందగాడు. నీకు మ్యాటర్ లేదనే సంగతి నాకు తెలుసు. సరేదా ఏం చేస్తావు చూద్దాం. అదే కంగారు ఇబ్బంది పడుతుంది అంటే అలాగా. సుధీరు రోజా గారు పంచుల మీద పంచులు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, పవన్ కళ్యాణ్, ఇంకేంటంటో చెప్పాడు మహేష్ బాబు. ఎన్ని పంచులేసావో సుధీర్. సుధీర్ అందగాడు అనేది అసలు సూపర్ పంచ్. ఎలా తగ్గిద్దాం అందం? అదే ఉత్తర స్కిట్ లో కామెడీ కండి. అంతే కదా. నిజం చెప్పు, ఇప్పుడు నిజం చెప్పు. నిజంగా అందంగా ఉంటారు అనుకోండి, బట్ కానీ ఇంత కక్కుర్తి డాక్టర్ని ఎక్కడ చూడవేమో. హాస్పిటల్ కమ్ లాడ్జ్ కమ్ సులభ్ కాంప్లెక్స్ అంట. బాప్రే, ఎక్కడి నుంచి వస్తాయి ఐడియాలు? ఆటోవేనా? సీను చెప్పాడు. సీనుయేనా ఇది అందం గురించి? అది నేను. మనస్సాక్షి లేదా మీ ఇద్దరికి? మేడం ఫన్ రావాలని అలా రాశాను తప్ప. సూపర్ ఫన్, వెరీ నైస్. నాగ్ బాబు సార్ బాగుంది, గుడ్ ఎంట్రీ చేస్తారు. గుడ్ గుడ్.